ఆడంగి వెదవా, ఆడదాని మీద చేయి చేసుకుంటావా? చోటు మాటున దాని పక్కన చేరి దాని బతుకు చేర్చి తాడి కట్టిన వాడివి. కాబోయే తండ్రిని అంటానికి సిగ్గులేదు? పెళ్లే పబ్లిక్ అయ్యేది, వాడు దాని మొగుడు అనడానికి ఇంతమంది సాక్ష్యం ఉన్నారు. ఎంత చీపో అన్నా కూడా చూరు పట్టుకుని వేలాడుతోంది. ముసుకో అంటే మొండితనంతో పోతోంది. ప్రాబ్లం వాళ్ళదైతే నన్నంటావేంటి దుర్గమ్మ? నన్ను అనందే నిద్ర రాదా? ఏం తోచదా నీకు? అత్తగారు పిలిస్తేనే ఈ కోడలు ఇంట్లోకి వచ్చేది. పిలవడవా? జరగని పని. పిలిపించుకోవడం జరిగే పనే. చూద్దాం. అలాగే చూస్తుండు. ఛాలెంజ్. ఛాలెంజ్. అసలు దుర్గమ్మకి నేనంటే ఎందుకమ్మా పంతం? నా మీద కోపం నీ మీద చూపిస్తుంది. నీ మీద కోపం ఎందుకు? నన్ను అనలేక నీ మీద విరుచుకు పడేది. నేను నీ కన్న కూతుర్ని కాదు అని, మీతో రక్త సంబంధం కూడా లేదని డిఎన్ఏ తేల్చింది కదా. నేను మీ కన్న కూతుర్ని కాదు, అది కన్ఫర్మ్, అంతే. కానీ మీరు నిజం చెప్పరు. అది తెలిస్తేనే గాని ఆవిడ కోపానికి కారణం తెలీదు. ఇదిగో నీ భయము నీ కంగారే నేను మీ కూతుర్ని కాదని చెప్పేస్తుంది. నేనేం భయపడ్డం లేదు. వద్దు, లేని గంభీర్యాన్ని తెచ్చిపెట్టుకోవద్దు. నీకు అస్సలు సూట్ కాదు. తనని నువ్వు వీడికి చెప్పినట్టే లాక్కెళ్ళొచ్చు కదా. మీ అమ్మకి జడిసే కదా నువ్వు ఆ పని చెయ్యంది. వీణ్ణి చేయమని ఎలా సలహా ఇస్తున్నావు? అమ్మకి దడిచి కాదు, తులసి మాటకి విలువిచ్చి. తులసి ఏముంది? తను మా ఇంటికి రావాలంటే మా అమ్మ పిలవాలంట. అది ఈ జన్మకి జరగని పని. అదంటే అంత కోపం ఉన్న మనిషి ఎప్పటికి పిలవాలి? అది అయ్యే పని కాదని తులసికి మాత్రం తెలీదా? అలా అయితే మీ బతుకులు కుదుట పడ్డం కల్లా. అమ్మ పిలవకపోయినా తనని కన్న తల్లిదండ్రులు ఎవరో తెలియాలంట. ఇది ఓకే. ప్రియా వదిన నోరు విప్పితే వాళ్ళెవరో తెలిసిపోతుంది. అత్తయ్య దాటేస్తుంది, వీళ్ళేమో పంతం పట్టారు. మధ్యలో నేను నలిగిపోతున్నాను. అంటే ఎందుకు చెప్పట్లేదు? తులసి వీళ్ళని కాదని వాళ్ళ దగ్గరికి వెళ్తుందని భయమేమో. అయినా అవ్వచ్చు. అత్తయ్యకి మావయ్యకి అదంటే ప్రాణం. ఈ రోజు కాకపోతే రేపైనా ప్రియా నిజం చెప్తుంది. చెప్పకుండా తులసి కాపురం కూలగొడుతుందా? ఇద్దరు కలిసి ప్రియాకి ధైర్యం చెప్పండి. ఎలా అయినా తను చెప్పేలా చేయండి. ఈ క్షణం నుంచి ఆ పని మీదే ఉంటాను. ఇది ప్రియా కూతురు కాదు. దీని తల్లిదండ్రులు ఎవరో తేలేదాకా ఇది నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. చెప్పే సమయం కాదు, కానీ నేనేం తప్పు చేయలేదు. నేను ఎవరి కూతుర్నో తెలిసింది, నా తల్లిదండ్రులు ఎవరో తెలిసింది ప్రియా సాంబయ్యలకే. తర్వాత మామయ్యకి తెలుసుండాలి. నా జన్మరహస్యం తెలియాలంటే ప్రియ వాళ్ళు నిజం చెప్పాలి. వాళ్ళు చెప్పకపోతే తెలిసే ప్రసక్తే లేదు. అసలు దుర్గమ్మకు తెలియకుండా పరాయి దాన్ని నన్ను ఇన్నాళ్ళు పెంచారు అంటే ఏదో పెద్ద రహస్యం ఉండే ఉంటుంది. అసలు వీళ్ళెందుకు నన్ను పెంచాల్సి వచ్చింది? ఇంతకీ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఏమయ్యారు? ఎవరు నేను అడిగినా వీళ్ళు నోరు మెదపరు. ఈ చిక్కుముడి వీడేది ఎలా? నిజం తెలియనంత వరకు నేను వాళ్ళ కూతుర్నని మభ్యపెట్టడానికి రహస్యం దాచిపెట్టారు. కానీ ఇప్పుడు కాదు అని తెలిసింది కదా. ఇప్పుడైనా చెప్తారేమో అడిగి చూస్తా. చెప్పకపోతే ఎలా తెలుసుకోవాలో అప్పుడు ఆలోచిస్తాను.
మీరంతా నన్ను ఇలా మోసం చేశారు. నా దగ్గర ఎందుకు దాచారు? నేను మీ కన్న కూతుర్ని కాదు, అది కన్ఫర్మ్, అంతే. తులసి అనే నేను ఎవరినో అన్నీ నేనే తెలుసుకుంటాను. ఏంటి ప్రియా, పడుకోకుండా ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నావు? నిద్ర పట్టడం లేదు. భయంగానూ బాధగానూ ఉంది. ఎందుకు? ఏది తెలియకూడదనుకున్నామో అది తులసికి తెలిసిపోయిందిగా. తులసే మిమ్మల్ని విడిచి వెళ్ళను, మీరే మా అమ్మా నాన్న అంది. ఇక భయం ఎందుకు, బాధపడటం దేనికి ప్రియా? ఏం తెలిసింది? మనం కన్నవాళ్లం కాదని తెలిసిందే కాని దాని కన్నవాళ్లు ఫలానా అని తెలియలేదుగా. అది ఎందుకో గుంబనంగా ఉంది. మన మీద ప్రేమతో మనం బాధపడతామనో ఆగింది కాని నిలదీసి అడిగితే ఏం చెప్తాం? అసలు నాతో అబద్ధం ఎందుకు చెప్పారు అని అడిగితే ఏం సమాధానం చెప్తాం? తులసి అనే నేను ఎవరినో అన్నీ నేనే తెలుసుకుంటాను. వదినకి ఆడపిల్లలంటే ఇష్టం లేదు, అప్పుడు అలా అంది, అందుకే పురిట్లో మార్చాము అని చెప్పగలమా? అలా చెప్తే నా తల్లే నన్ను ద్వేషించేలా, అసహించుకునేలా చేశారా? నా బతుకుని ఎందుకు ఇలా చేశారు అని అడిగితే అప్పుడే ఆ విషయం తన కన్న తల్లికి తెలిస్తే ఏ తల్లైనా తన కన్నబిడ్డని చంపుకుంటుందా? మీ కొడుకు సుఖం కోసం నన్ను లేని దానిలా పెంచుతారా అనదా? మనల్ని చీకొట్టదా? మనం అలా మన బిడ్డ కోసం చేయలేదు కదా. అలా అని చెప్తే నమ్ముతుందా? పోనీ ఒకవేళ ఇది నమ్మినా వదిన నమ్ముతుందా? అసలు తట్టుకుని నిలబడుతుందా? అది నన్ను ఇందాకే దుర్గమ్మకి నేనంటే కోపం ఎందుకమ్మా అని అడిగితేనే నా మనసు విలవిల్లాడిపోయింది, గుండె బిగబట్టినట్టయిపోయింది. ఇంతకాలం ఎలాగోలాగా గడిచిపోయింది. కానీ ఇప్పుడు నిజాలు దాచుకోలేకపోతున్నా, చెప్పలేకపోతున్నా, భరించలేకపోతున్నాను. నాలో నేనే అత్తలాకుతలమైపోతున్నాను. ఇది మొత్తం వినేసిందా? ఇద్దరు ఇక్కడ బాధపడుతున్నారు. బాధేం లేదమ్మా, నిద్ర పట్టక. బాధ ఉందో లేదో నాకు తెలుసు. ప్రియా నా మొహంలోకి సూటిగా చూడలేకపోవడమే చెప్తుంది. నేను తప్పు చేశాను అన్న ఫీలింగ్ స్పష్టంగా కనిపిస్తుంది. అసలు ఎందుకు చేశారు ఈ పని? నాతో మాట వరుసకైనా పొరపాటునైనా అనలేదు. ఎంత ప్రేమ లేకపోతే, ఎంత బలమైన బాధ లేకపోతే ప్రపంచానికే తెలియకుండా మీ కూతురు అయినట్టుగా పెంచుతారు. ఎవ్వరికీ డౌట్ రాకుండా ఎలా మేనేజ్ చేశారు? అందులోనూ స్పెషల్గా అత్తయ్యకు తెలియనివ్వకుండా. మీరు చాలా గ్రేట్. ఇదంతా నా మీద ప్రేమతోనే సాధ్యమైందనుకుంటాను. ఇప్పుడైనా ఒక్క నిజం చెప్తారా? అసలు నన్ను కన్న తల్లిదండ్రులు ఎవరు? అడుగుతున్నాను కదా అని మళ్ళీ ఏదో ఒకటి చెప్పి నన్ను మభ్యపెట్టకండి. మళ్ళీ ఇలా తప్పు చేసి నా బతుకులో తిప్పలు తెచ్చిపెట్టకండి. ఇప్పుడు దాస్తే నా జీవితమే నాశనమైపోతుంది. ఎవరికి కాకుండా పోతాను. అయ్యయ్యో,
అవే మాటలే. నువ్వు చెప్పు ప్రియా, నా తల్లిదండ్రులు ఎవరు? చెప్పు ప్రియా, చూస్తూ చెప్పు. నన్ను చూస్తూ నువ్వు అబద్ధం చెప్పలేవు. చెప్పు, ఎవరు నా కన్న తల్లిదండ్రులు? నా ప్రియా ప్రియా అయ్యో ప్రియా, ప్రియా ఏమైంది? ప్రియా వద్దు, టెన్షన్ పడొద్దు ప్రియా, వద్దు. నేనేం అడుగును, నిన్ను ఇబ్బంది పెట్టలే సమయ. నువ్వు రిలాక్స్ అవ్వు. ఇదిగో ప్రియా, ఈ టాబ్లెట్ నాలుగు కింద పెట్టుకుని చప్పరించు. ఇంకా అడిగినమ్మా, నిన్నేం అడుగును. ప్లీజ్ నువ్వు టెన్షన్ పడొద్దు. రిలాక్స్. అడుగును, ఇక అసలేం అడుగును. అసలే అనారోగ్యం, బలహీనపు మనిషి. చిన్నదానికే టెన్షన్ పడుతుంది. వీళ్ళని అడిగి లాభం లేదు. చెప్పరు, చెప్పలేరు. ఎందుకంటే నేను ఎక్కడ దూరం అయిపోతానో అన్న భయం. ఎలాగైనా నేనే తెలుసుకోవాలి. ఎవరిని అడిగితే నిజం బయటపడుతుంది. అవతల తులసి ఎంత బాధపడుతుందో తెలుసు కదా? తెలుసు. తెలిసి ఇక్కడ ఉండమేంట్రా? దాని పక్క నిలిచి దానికి ధైర్యం చెప్పాలి గాని వెళ్ళి అర్జెంటుగా దాని కలు. వెళ్ళరా. ఏం నాన్నా, అమ్మ గురించి అన్నీ తెలిసిన వాడివి, వెళ్ళు అని ఎలా అంటున్నావు? నువ్వు దాని భర్తవురా. అమ్మేమో నువ్వు నా కొడుకువిరా అంటుంది. అయితే ఇప్పుడు నేను తులసి దగ్గరికి వెళ్తే అమ్మ బాధపడుతుంది నాన్న. పంతానికి పోయి ఏమైనా చేస్తుంది. తులసినలా వదిలేస్తే తను మాత్రం బాధపడదా? నేను వదిలేయలేదు కదా. నువ్వు ఇక్కడుండి వదిలేలేదంటావేంట్రా? ఇక్కడ ఉండడానికి కూడా కారణం ఉంది నాన్న. అక్కడ ఉండడం బాధ్యత, అవసరం. నువ్వు ఇవ్వగలిగే ధైర్యం తులసికి ఈ టైంలో ఎవ్వరూ ఇవ్వలేర్రా. దానికి నువ్వే ధైర్యం, నువ్వే బలం, నువ్వే సర్వస్వం. నువ్వు పక్కన లేకపోతే ఫీల్ అవుతుందిరా. తను పరిస్థితి అర్థం చేసుకోగలదు నాన్న. ఇప్పుడు తనున్న పరిస్థితి వేరే వాళ్ళ పరిస్థితులు అర్థం చేసుకునేలా లేదు. అమ్మ గురించి దానికి బాగా తెలుసు. అదే ప్రమాదం. అమ్మ కోసం ఆగిపోయాడు. నా మీద శ్రద్ధ లేదు, ప్రేమ లేదు అనుకుంటే? నాన్న, తులసి అలా అనుకుంటే నా ప్రేమకి అర్థం లేదు నాన్న. అన్నీ తెలుసుంటాయన్న నమ్మకం. పైగా అమ్మ ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే ఎలాగా అని. ఎలా? నేనున్నాను కదరా. అసలే కోపం మీద ఉంది. ఇప్పుడు ఈ టైంలో అక్కడికి వెళ్ళి రెచ్చగొట్టడం మంచిది కాదు. ఒకవేళ తులసి ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే? అది నాకు ధైర్యం చెప్పింది నాన్న. అలాంటి పిచ్చి పనులు, పిరికి పనులు చేయదు నాన్న. అమ్మ రచ్చ చేయడానికి ఛాన్స్ లేకుండా నేను ఒక ప్లాన్ వేశాను. ప్లానా? ఏంట్రా అది? అయితే ఓకే, కీప్ ఇట్ అప్. తులసి, తులసి, తులసి,
Happy birthday to you. Happy birthday to you. Many more happy returns of the day. రా కేక్ కట్ చేద్దు కానీ. అవసరమా? ఇవన్నీ అవసరమా? అదేంటి తులసి, బర్త్డే సెలబ్రేషన్స్ అవసరం అంటావేంటి? బర్త్డే ఎవరికి పుట్టిన బిడ్డనో తెలీదు. బర్త్డే సెలబ్రేషన్స్ అంటే నవ్వుతారా, నవ్విపోతారు. ఏమో ఉద్ధరించడానికే పుట్టాను అని బర్త్డే ఫంక్షన్ చేసుకోవడం వేరు. ఎప్పుడు ఎవరికో బరువైన పుట్టినరోజు ఎందుకు చెప్పు? బరువు అవడం ఏంటే బరువు? బరువు కాకపోతే ఏంటి? మీ దగ్గర పెరగాల్సి రావడం ఏంటి? మీరేదో నన్ను కష్టపెట్టారనో, బాగా పెంచలేదనో, నేను పెరగలేదనో అనడం లేదు ప్రియా. వాళ్ళెందుకు నన్ను వదిలేయాల్సి వచ్చింది అనే నా బాధంతా. పనికిరాననే కదా, అందుకే ఈ పనికిరాని దానికి పుట్టినరోజు వేడుకలెందుకు అని అంటున్నాను. ఏంటి తులసి, అరే ఇన్నేళ్ల నుంచి మనం ఒకే రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం. నువ్వు నాకు విషెస్ చెప్పడం, నేను నీకు విషెస్ చెప్పడం, ఇదంతా అలవాటే కదా. అసలే ఈ మధ్య చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నావని, ఇలా ఏదో కాస్త మూడ్ డైవర్ట్ చేసి హ్యాపీనెస్ పెంచుతామని ఏర్పాట్లన్నీ చేస్తే అవసరమా? వాళ్ళెవరో తెలీదు, వీళ్ళెవరో తెలీదు అని ఎందుకంత విరక్తితో మాట్లాడుతున్నావు? నేను నీకు హ్యాపీ బర్త్డే అని చెప్పగానే నువ్వు సేమ్ టు యూ అంటావని చాలా ఆశపడ్డాను. సారీ ఆదిత్య. హే, ఈరోజు సారీ చెప్పకూడదు. అది బాగా అలసిపోయి చిరాకులో ఉందాదిత్య. ఇవాళేం పనులు చేసింది చిరాకు పడేంత అలసిపోవడానికి? అత్తయ్య నలుపు వేరులే మావయ్య, శారీరకంగా కాదు. తులసి ఈ మధ్య చాలా స్ట్రగుల్ అయి తను మదన పడిపోతూ టెన్షన్ పడుతోంది. మాకు పెళ్లి కాక మునుపు దేన్నైనా, ఎంత పెద్ద సమస్య అయినా ఆహా అంటూ తీసి పారేసేది. అమ్మని చాలా తేలిగ్గా ఫేస్ చేసేది. కానీ ఇప్పుడు భవిష్యత్తు, బాధ్యత అంటూ చాలా విషయాల గురించి ఆలోచిస్తూ ఉంది. ప్రతి అడుగు జాగ్రత్తగా నడుస్తుంది. రోజు పరీక్షలే, టెన్షన్ 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 టెన్షన్. అందుకే అది అలా మాట్లాడుతుంది. అది కాదు ఆదిత్య. నేనేం ఫీల్ అయ్యేలా అనట్లేదు, నీ కష్టం తెలిసే మాట్లాడుతున్నాను. నువ్వు ఒంటరి పోరాటం చేస్తున్నావు, గెలుపు దాకా వస్తుంది. కానీ గెలిచే లోపే ఆటంకం, పూర్తిగా గెలవలేకపోతున్నావు. తులసి, ఇంకా లాభం లేదు. నీకు తోడుగా నేను అడుగేస్తాను. కలిసే పోరాడదాం, మా అమ్మని గెలుద్దాం. శుభస్య శీఘ్రం. అలాగే కానివ్వండి, ముందు ఈ వేడుక కానివ్వండి. వాడు ఎంతో ఆశతో నీకు సంతోషం పంచాలని ఈ ఏర్పాట్లన్నీ చేశాడే, వాణ్ణి నిరాశపరచుకు. ఈ బర్త్డే నీ లైఫ్లో మంచి మార్పు తీసుకురావాలని ఆశిస్తున్నాను. అంతా మంచి జరుగుతుంది. నేను పుట్టిన ముహూర్తం ఏంటో గాని ప్రతి పుట్టినరోజుకి ఒక కొత్త ప్రాబ్లం నాకు జతవుతుంది. నీ జన్మ నక్షత్రానికి ఏంటమ్మా, బ్రహ్మాండం. బ్రహ్మాండమే. అందుకే కన్నవాళ్ల దగ్గర పెరగడానికి నోచుకోలేదు. మళ్ళీ మొదటికి రాకు తులసి. రా కేక్ కట్ చేద్దాం. చూడు అత్తయ్య మామయ్య ఎలా ఫీల్ అవుతున్నారో. నేనేం వాళ్ళని అనలేదు కదరా. నువ్విప్పుడే మొదలు పెట్టద్దు అంటున్నాను కదా. అయితే
ఇద్దరం కలిసి కట్ చేద్దాం.